హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే వేరే దేవుళ్ళు మనకు ఉండరు. వేరే మనుషుల్ని మనం దేవుళ్ళుగా చేసుకోం. వేరే వస్తువుల్ని దేవుడిగా చేసుకోం. దేవుని కంటే ఏది ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావో అదే నీ దేవుడు. పొద్దున లేచిన వెంటనే దేవుని ధ్యాస ఉందా? ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? ఆయన వాక్యాన్ని చదువుతున్నావా? ఆయన చిత్తం ఏంటని ఎరుగుతున్నావా? లేక లేచిందే కొంతమంది అద్దం దగ్గరికి వెళ్ళిపోతారు నేరుగా. ఎక్కడికి? రాత్రి బాగా నిద్రపోయానా, బొగ్గలు ఉబ్బాయా, ఏంటండి తాము చూసుకొని మురిసిపోతుంటారు. నీకు నువ్వే దేవుడివి. కొంతమంది పిల్లల్ని తీసుకొని, చంటి పిల్లలతోటి పొద్దున్న పడక మీద గుండెల మీద పడుకోబెట్టుకొని నా బుజ్జి, నా బంగారం, నా బుజ్జిలే, నా చుచ్చుచా అని పిల్లలతో ఆడుకుంటారు. ఏంటంటే దేవుడు పిల్లల్ని ఇస్తే పిల్లలు వచ్చాక దేవుడిని మర్చిపోతున్నారు మనుషులు. దేవుడు చక్కటి ఆశీర్వాదాలు ఇస్తే ఆశీర్వాదాలు పట్టుకొని దేవుడిని మర్చిపోతున్నారు. ఈరోజు చాలామంది యేసయ్య బిడ్డలమని చెప్పేవాళ్ళు చీటికి మాటికి హల్లెలూయా 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 అంటున్నాం. ఆలోచించకుండా హల్లెలూయా అనకూడదండి ఎప్పుడు. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం. అందుకని హల్లెలూయా అనమన్నాక ఎందుకు అన్నారని మళ్ళీ అడుగుతాను నేనైతే. దేవుని నామాన్ని వ్యర్థంగా ఇతర దేశాల్లో వాళ్ళు ఓ మై గాడ్ అంటారు. మాట మాట్లాడితే ఎందుకు చేసావు దొంగతనం అంటే ఓ మై గాడ్ నేను చేయలేదు అంటాడు. ఒకటిదే చేసినోడు ఆడే. మళ్ళీ గాడ్ని కూడా ఆయనకి దేవుణ్ణి కూడా సాక్ష్యం పెట్టుకున్నట్టు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదులా. దేవుని నీ ఒట్టు పెట్టుకోనక్కర్లేదండి. చాలామంది ఒట్లు పెట్టుకుంటారు. ఇంకా అమ్మ తోడు, నాయన తోడు, నీ తోడు, ఇప్పుడు కొత్త రకం బైబిల్ తోడు. ఒట్టు పెట్టుకోవద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధం ఎప్పటికైనా బయటపడద్దండి. సత్యం కూడా నిలకడ మీద తెలుస్తుంది. ఇవాళ నీ మాట నమ్మకపోయినా సత్యం మాట్లాడితే ఒకరోజు తెలుసుకుంటారు. ఇవాళ నువ్వు అబద్ధమాడి మభ్యపెట్టినా ఏదో ఓ రోజు నీ అబద్ధం నిన్ను పట్టిస్తుంది. అబద్ధమాడే వాళ్ళు చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తారో నాకు వద్దులే, కానీ మళ్ళీ మిమ్మల్ని అబద్ధికులు చేస్తాను నేను. పక్కన ఉన్న వాళ్ళు చూస్తారని ఎత్తకుండా ఉన్నారనుకో అబద్ధాలు ఆడి, మళ్ళీ ఏమయ్యా డబుల్ అబద్ధాలు అయ్యాయన్నమాట ఇప్పుడు మీకు కదండి. అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధకములతో మండు గుండములో ఉంటారు. ఎవడైనా ఒక్క అబద్ధం ఆడి ఊరుకుంటాడా చెప్పండి? ఒక అబద్ధం ఆడావంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం, చివరికి బతికే అబద్ధాలు అయిపోతున్నాయి. యేసు ప్రభు నువ్వు ప్రేమించేవారు అబద్ధం ఆడరు. యేసయ్య బిడ్డలు సత్యవంతులుగా ఉంటారు. ఆనాటి పరిసయ్యులు శాస్త్రులు అన్నారు, మేము దేవుడి సంతానం అంటే మీరు అబద్ధికులు, మీ తండ్రి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, మీరు సర్ప సంతానం. మీరు అబద్ధాలు ఆడే వాళ్ళందరూ సాతాను సంతానం అంటే. బింకములాడి వాడు నాలుకలు నేను కత్తిరిచ్చేస్తానన్నాడు దేవుడు. ఒకవేళ కత్తిరి తీసుకొని దేవదూతలు పరలోకం నుంచి దిగొచ్చాయనుకో, ఈరోజు పొద్దున్న నుంచి అబద్ధాలు ఆడిన నాలుకలన్నీ కత్తిరిచ్చేసాడు అనుకో, ఎంతమంది ఇక్కడ హల్లెలూయా చెప్తారు అప్పుడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నేను సత్యమే చెబుతాను. నష్టమైన, కష్టమైన, బాధైన, శ్రమైన నేను అబద్ధమాడను. నా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించను. తల్లిదండ్రులను ఘనపరచాలి. ఎంతమందికి తల్లిదండ్రులు ఉన్నారో ఒకసారి చేయి చూపిస్తారా? ఎంత ధన్యులండి మీరు. మా అమ్మ నాన్న పరలోకం వెళ్ళిపోయారు. మా అమ్మ నాన్న పరలోకం వెళ్ళిపోయారు అని చేయి చూపిస్తారా? ఓకే. మీ తల్లిదండ్రులు ఇప్పుడు ప్రేమిస్తానికి సమాధికి సొన్నం కొట్టించి క్యాండిల్ వెలిగించకండి. ఏంటండి, పెండాకుడు పెట్టించకండి. ఇప్పుడేం అక్కర్లేదు ఇంకా అవన్నీ. చనిపోయిన వాళ్ళ కోసం మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. కానీ బ్రతికున్నారు చూసారా, బ్రతికున్న అమ్మ నాన్నను మాత్రం ఏడిపించకండి, బాధ పెట్టకండి. వృద్ధాప్యంలో నీ తల్లిని నిర్లక్ష్య పెట్టొద్దు. తల్లిదండ్రుల్ని ప్రేమించండి. తల్లిదండ్రుల మీద తిరగబడకండి.
తల్లిదండ్రుల మీద తిరగబడుతూ నేను దేవుణ్ణి ప్రేమించాను అంటే అది అబద్ధం. దేవుణ్ణి ప్రేమించేవాడు, కనబడేది దేవుడిని ప్రేమించేవాడు కనబడేటువంటి తల్లిదండ్రుల్ని, సహోదరుల్ని ప్రేమించడా? ప్రేమిస్తున్నాం యేసయ్యను చేతులెత్తిన వాళ్ళారా, నేను చెప్పే మాటలు విని మీ ప్రేమ ఎక్కడుందో పరీక్షించుకోండి. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి? దేవునికే. నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ నోటిలో నుండి అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు రాకూడదు. నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ తల్లిని, తండ్రిని ప్రేమించాలి. ప్రార్థన. నా శ్రమను పొంది నా పాపమును భరించి మరణించిన యేసయ్య, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. నీకంటే ఎవరున్నారయ్యా నాకు ఈ లోకంలో? మనుషుల్ని ప్రేమించి మోసపోయానయ్యా, నష్టపోయానయ్యా. నీవే నా దేవుడువు, నీవే నా ప్రభువి, నీవే నా రాజువి, నీకే నా హృదయంలో మొదటి స్థానం. నన్ను వాడుకో నాయనా. రక్తమిచ్చుకున్నావు, నీ సొత్తైన నేను నీ కొరకే బ్రతకాలని ఆశపడుతున్నాను. నా చేయి పెట్టి నడిపించయ్యా. కష్టాల్లో ఉన్నానయ్యా, నిందల్లో ఉన్నానయ్యా, అవమానాల్లో ఉన్నానయ్యా, ఎటు తోచని పరిస్థితుల్లో కృంగిపోతున్నానయ్యా. నన్ను క్షమించిన ఆయన, నన్ను ప్రేమించే యేసయ్య ఉన్నాడని, నన్ను దృష్టించిన వాడు ఉన్నాడని, నన్ను బాగా ఎరిగిన యేసు ప్రభు ఉన్నాడని నేను మర్చిపోయానయ్యా. ఈ రాత్రి జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ రోజు నుంచి నాకే బాధ వచ్చినా, నాకే శ్రమ వచ్చినా, నేను ఎట్టి పరిస్థితుల్లో నుంచి వెళ్ళవలసి వచ్చినా, నా యేసు ప్రభు నాకు తోడున్నాడు, నాకు తోడున్నాడు ఆయన. నన్ను విడువడు, ఎడబాయడు ఆయన. నా కాలికి నీరు తగలకుండా, నా పాదాలకు అగ్ని తగలకుండా, నా శరీరానికి రోగాలు రాకుండా, నోటి మాటల వలన కలుగు నొప్పి నాకు తగలకుండా నన్ను కాపాడే యేసయ్య ఉన్నాడన్న విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికేదా, పవిత్రాత్మ నీకే వందనా.